ఒకవైపేమో ఛార్జింగ్ స్టేషన్లు పెడితేనే మేము ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటామని అంటున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఛార్జింగ్ స్టేషన్స్ పెడితే ఎలక్ట్రిక్ వాహనాల యూజర్స్ అసలు ఛార్జింగ్ స్టేషన్సే వాడట్లేదని చెప్తున్నారు కొన్ని కంపెనీస్. అసలు భారతదేశ మార్కెట్లో ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఎలా ఉంది? టాటా పవర్ వంటి కంపెనీ వాళ్ళు 5,000 పైగా ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాల్ చేస్తే కేవలం 5% మాత్రమే కస్టమర్స్ ఎందుకు ఛార్జింగ్ స్టేషన్స్ని యూజ్ చేస్తున్నారు? అసలు ఛార్జింగ్ స్టేషన్స్ని ఎందుకు యూజ్ చేయట్లేదు? ఇది కేవలం టాటా పవర్ కంపెనీకైనా ఓవరాల్ ఈవీ ఇండస్ట్రీ పరిస్థితి ఇలానే ఉందా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఇవాళ రేపు ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పమంటే చాలా మంది చెప్పే పాయింట్ ఛార్జింగ్ స్టేషన్స్ బిజినెస్. ఒక ప్యాసివ్ ఇన్కమ్ కింద ఛార్జింగ్ స్టేషన్ పెట్టేయండి, మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయని అని అంటూ ఉంటారు. బట్ తాజాగా టాటా పవర్ కంపెనీ వాళ్ళు ఒక ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. అసలు విషయం ఏంటంటే టాటా పవర్ కంపెనీ వాళ్ళు ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా 5,500 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఇన్స్టాల్ చేశారనమాట. సో ఛార్జింగ్ స్టేషన్స్ బాగానే ఇన్స్టాల్ చేశారు, వేలలో ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టారు. కానీ టాటా పవర్ కంపెనీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే భారతదేశంలో రాబోయే 3 సంవత్సరాల్లో ఓవరాల్ గా 25,000 ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలని టాటా పవర్ కంపెనీ వాళ్ళు ఎంత మంచి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు, అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు అని అనుకున్నారు. అసలు విషయం ఇక్కడే వచ్చిందనమాట. 5,500 ఛార్జింగ్ స్టేషన్స్ పెడితే ఈ చార్జర్స్ ని యూజ్ చేస్తున్న వాళ్ళు ఎంతో తెలుసా? కేవలం 5% మాత్రమే ఈ 5,500లో ఛార్జింగ్ స్టేషన్స్ అయితే యూటిలైజేషన్ జరుగుతుందంట. అంటే కేవలం ఒక 500 లోపలనే ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన యూటిలైజేషన్ జరుగుతుందంట. అది టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళకి ఒక చిక్కు కింద మారింది. ఒక కంపెనీ వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అటు టాటా మోటార్స్ కంపెనీ సంబంధించిన యూజర్స్ ఆ ఛార్జింగ్ స్టేషన్ యూజ్ చేసినా, వేరే వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్ యూజ్ చేసినా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఒక ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెట్టినప్పుడు వాళ్ళకి రియల్ ఎస్టేట్ కి, అంటే అక్కడ ఏదైతే ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేశారో దానికి డబ్బులు ఖర్చు అవుతాయి కదా. అలానే వాళ్ళకి ఎవరైతే ఇన్ కేసు ఎవరైనా లీజ్ పద్ధతిలో అక్కడ తీసుకుంటే వాళ్ళకి రెంట్ కూడా కట్టాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు ఎవరికైతే ఛార్జింగ్ స్టేషన్ పెడతారో రెగ్యులర్ గా అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ని యూటిలైజ్ చేసుకునే పేయింగ్ కస్టమర్ ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ వాడుకునే ఎలక్ట్రిక్ కార్ యూజర్స్ ఎవరైతే వస్తారో, లేకపోతే ఎలక్ట్రిక్ 3-వీలర్ యూజర్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి డబ్బులు అనేది గిట్టుబాటు అవుతుంది. బట్ ఇక్కడ కేవలం 5% యూటిలైజేషన్ అవడం వల్ల టాటా పవర్ కంపెనీ వాళ్ళు ఈ 25,000 ఛార్జింగ్ స్టేషన్స్ పెడదామన్న ఒక ఆలోచనని తాత్కాలికంగా విరమించుకున్నారట. ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళ అథారిటీస్ చెప్తున్న మాట ఏంటంటే కనీసం బ్రేక్ ఈవెన్ లోకి వెళ్ళాలంటే ఒక 30 నుండి 35% అనేది ఛార్జింగ్ స్టేషన్ యూటిలైజేషన్ జరగాలి. కానీ అసలు అది జరగట్లేదు. ఛార్జింగ్ స్టేషన్ అనేది 95% వాడకుండా ఐడియల్ గా ఉండిపోతుంది. దాని వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, అంటే లాస్ అయిపోతున్నారనే కారణం వల్ల ప్రజెంట్ ఉన్న ఈ ఛార్జింగ్ స్టేషన్స్ చాలు, అడాప్షన్ అనేది బాగా లేదు, అందుకని వీళ్ళు అనేది నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్ అయితే తాత్కాలికంగా స్టాప్ చేసుకున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అయితే ఈ సమస్య ఏదైతే ఉందో కేవలం టాటా పవర్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్కే కాదు, కొన్ని రిపోర్ట్స్ చూస్తుంటే కనుక చాలా వరకు ఛార్జింగ్ స్టేషన్స్ పరిస్థితి ఇలాగే ఉన్నట్టు చెప్తున్నారు అనమాట. యూజ్ చేయకుండా ఐడియల్ గా ఉండడం ఒక సమస్య అయితే, వాళ్ళ కస్టమర్స్ కి వచ్చిన ఆ కనెక్టర్స్ లభించట్లేదని చెప్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే హోమ్ ఛార్జింగ్. చాలా మంది ఈ రోజుకి కూడా ఎలక్ట్రిక్ కార్ ఓనర్స్ కూడా ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అనే ఒక పాయింట్ కూడా వినిపిస్తుంది. మరొక ముఖ్యమైన పాయింట్ ఏం కనిపిస్తుందంటే స్టాండర్డైజేషన్. ఒక పర్టికులర్ కనెక్టర్ కాకుండా కొన్ని కార్స్ కి ఒక్కొక్క కనెక్టర్ ఉండడం వల్ల, డిఫరెంట్ కనెక్టర్స్ ఉండడం వల్ల కూడా ఒక ఫ్రీక్వెన్సీగా ఒక కార్ వచ్చినా కూడా అక్కడ ఛార్జర్ ఆ వాళ్ళ కారుకి సపోర్ట్ అయ్యే ఛార్జర్ లేకపోవడం వల్ల కూడా యూటిలైజేషన్ తక్కువ ఉంటుంది అని ఒక రిపోర్ట్ చెప్తుంది. అయితే ఈ పర్టికులర్ ఇబ్బంది ఏదైతే ఉందో కేవలం ఒక టాటా పవర్ కంపెనీ అనేది కాదు. రీసెంట్ గా కర్ణాటక ప్రభుత్వం ఏదైతే కర్ణాటక ప్రభుత్వంలో సుమారుగా 6,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి మొత్తం కర్ణాటక రాష్ట్రం అంతా. సో స్టిల్ కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరిన్ని ఛార్జింగ్ స్టేషన్స్ అవసరం అని చెప్పి స్టేక్ హోల్డర్స్ ని ఇన్వైట్ చేస్తుంది. పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇంకొక 2,500 మనం ఛార్జింగ్ స్టేషన్ సెటప్ చేయాలని చెప్పి ఒక గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఓనర్షిప్ లో పెడదామని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొస్తే ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 0% ఇంట్రెస్ట్ చూపించారు. అంటే ఎవరో కూడా ముందుకు రాలేదు ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడానికి. సో ముఖ్యంగా ఈ గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఓనర్షిప్ భాగస్వామ్యం, ఎందుకంటే వీళ్ళ అనాలిసిస్ ప్రకారంగా ప్రెసెంట్ మార్కెట్ లో అంత అడాప్షన్ లేదు కాబట్టి మేము పెట్టినా మాకు లాభాలు ఎలా వస్తాయి లేదో ఒక డౌట్ వల్ల వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. కర్ణాటక ప్రభుత్వం వీళ్ళు తీసుకొచ్చిన ఆ ప్రపోజల్ ఏది తీసుకొచ్చారో దాన్ని ఆపేశారు అనమాట. సో బెస్కామ్ అంటారు, బెంగళూరు సంబంధించిన ఎవరైతే ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ప్రాసెస్ అయితే చూసుకుంటారు. ఆ టెండర్ సంబంధించినంత కూడా ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, వీళ్ళు చెప్పిన పదం ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ వల్ల ఈ పర్టికులర్ ఏదో
ప్రపోజల్ విరమించుకున్నారు. అయితే ప్రెసెంట్ మనం ఓవరాల్ గా ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ గమనిస్తే కనుక సుమారుగా భారతదేశంలో తాజాగా వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 29,277 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా. ఈ భారతదేశ వ్యాప్తంగా అయితే 29,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో మనకున్న ఈవీ సంఖ్యతో వాటిని మనం రేషియో పరంగా చెక్ చేసుకుంటే కనుక 235 ఎలక్ట్రిక్ వాహనాలకి ఒక ఛార్జింగ్ స్టేషన్ మాత్రమే ఉందన్నమాట. సో రేషియో పరంగా చూసుకున్నట్లయితే వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేదు. కానీ మన స్టార్టింగ్ ఏం చెప్పుకున్నాం, ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, 5,500 పైగా టాటా పవర్ పెట్టారు, కానీ యూటిలైజేషన్ లేదు. దాని గురించి కూడా మీకు వీడియో ఎండింగ్ లో చెప్తాను. యాక్చువల్ గా మన ప్రెసెంట్ ఉన్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పరిస్థితి గురించి చెప్తాను. సో ఛార్జింగ్ స్టేషన్స్ కి ఈవీ రేషియోలో కూడా పొంతలు లేకుండా అయితే ఉందన్నమాట. అలానే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గడిచిన ఒక 3-4 సంవత్సరాల్లో ఈవీ అడాప్షన్ పెరుగుతుంది. ముఖ్యంగా 2022 నుంచి 2025 సంవత్సరం ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి ఈవీ సంబంధించిన అడాప్షన్ పెరిగింది, ఈవీ అమ్మకాలు పెరిగినాయి. కానీ స్టిల్ యూటిలైజేషన్ లో అయితే ఎక్కువగా మార్పు కనిపించట్లేదని చెప్తున్నారు ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన నిర్వాహకులు. అంటే ఎలక్ట్రిక్ వాహనాలు పెరుగుతున్నాయి కానీ ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగినంత మాత్రం ఛార్జింగ్ స్టేషన్ ఉపయోగించిన శాతం పెరగట్లేదంట. అది కూడా ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ నిర్వహిస్తున్నారో వాళ్ళు ఎదుర్కొంటున్న మరొక ఛాలెంజ్. ఇప్పటి వరకు మనం ఛార్జింగ్ స్టేషన్స్ గురించి అలానే ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టారో వాళ్ళు చెప్తున్న కొన్ని సమస్యల గురించి చెప్పాం. అలానే ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ లో బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు కూడా చెప్తున్నారు. అంటే పెట్టుబడి పరంగా చూసుకున్నట్లయితే మన DC ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఇలాంటి సెటప్స్ పెట్టుకున్న వాళ్ళకి సుమారుగా 30 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే, అంటే విత్ ల్యాండ్ ఇవన్నీ కూడా చూసుకుంటే మినిమం ఒక 30 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టారని అనుకుందాం. సో 30 lakhs నుంచి 50 lakhs ఏదైతే ఉందో వీళ్ళ పెట్టుబడి అనుకుందాం. సో ఓవరాల్ గా వీళ్ళ యాన్యువల్ మెయింటెనెన్స్ అంటే ఇక్కడ వీళ్ళకి రెంట్స్ కానివ్వండి లేకపోతే అక్కడ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏదైతే ఉందో ఒక 10 లక్షల వరకు వీళ్ళకి యాన్యువల్ మెయింటెనెన్స్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయంటే యూటిలైజేషన్ కదా, ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగిస్తారో కస్టమర్స్ ఎవరైతే వచ్చి వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ ఎంత ఉపయోగిస్తే అంత డబ్బులు వీళ్ళకి వస్తాయి. ఎప్పుడైతే యూటిలైజేషన్ లేదో వీళ్ళ పెట్టుబడి పక్కన పెట్టినా ఆ సంవత్సరం పాటు వచ్చే యాన్యువల్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అది తీసేయలేం కదా, ఖచ్చితంగా వాళ్ళకి అయ్యే ఖర్చులకు అది జరుగుతూనే ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి ఆ యాన్యువల్ మెయింటెనెన్స్ డబ్బులు కూడా రాకపోతే వాళ్ళ ఇబ్బందులు సమస్యలు పడుతున్నారు. రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే వీళ్ళు పెట్టిన ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా తక్కువ జనరేషన్ చేస్తుంది అనే కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి అనమాట. కనీసం ఒక 20-30% వాళ్ళు ఏదైనా ఒక ఆపరేషన్స్ పరంగా వాళ్ళకి డబ్బులు రికవరీ చేయాలంటే కనుక యూటిలైజేషన్ అనేది పెరగాలి. అలానే ఇన్వెస్ట్మెంట్ రికవరీ పీరియడ్ సుమారుగా 3-5 సంవత్సరాలుగా కనిపిస్తుంది. అలానే బేసిక్ ఆపరేషన్ సస్టైనబిలిటీ దాంట్లో చాలా వరకు ఎవరైతే బిజినెస్ పెట్టారో ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారంట. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ గురించి మాట్లాడుదాం. మనకి పెట్రోల్ బంక్స్ ఏదైతే ఉన్నాయి మనకి చాలా తెలిసిన ఫేమస్ పెట్రోల్ బంక్స్ ఇండియన్ ఆయిల్ కానివ్వండి, HPCL, BPCL ఇవన్నీ చోట్ల గవర్నమెంట్ ఇనిషియేషన్ తో కానివ్వండి ప్రైవేట్ ఓనర్షిప్ తో కానివ్వండి అంటే కొలాబరేషన్ తో కానివ్వండి సుమారుగా 9,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఇండియన్ ఆయిల్, HP, BPCL ఇక్కడ అన్ని కూడా ఇన్స్టాల్ చేస్తారు. కానీ ఈ రోజుకి ఇన్ని ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టినా కూడా ఈ యూటిలైజేషన్ అనేది స్టిల్ ఇబ్బందిగానే ఉందంట. అంటే వాళ్ళు అనుకున్న స్థాయిలో యూటిలైజేషన్ చేయట్లేదు. అంటే అక్కడికి వచ్చి యూజర్స్ డబ్బులు పే చేసి అక్కడ ఛార్జింగ్ ని తీసుకోవట్లేదంట. సో దీని వల్లే ఎవరైతే కంపెనీస్ అంటే ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు కూడా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ని తాత్కాలికంగా నిలిపేసుకుంటున్నారు, శాశ్వతంగా కాదు. వీళ్ళకున్న రిజల్ట్ ని చూసి వీళ్ళు ఇప్పుడు ఉన్న ఛార్జింగ్ స్టేషన్ ఇంకా ఎక్కువ పెడదాం అనే పాయింట్ లో కొంత మేరకు అయితే కొంచెం బ్యాక్ సైడ్ వెళ్తున్నారు అన్నమాట. అలానే PM E-Drive మొబిలిటీ స్కీమ్ కింద సుమారుగా 76,000 ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే తీసుకొస్తామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఐడియాస్ ఉన్నాయి. అంటే 2,000 కోట్ల రూపాయలు కేవలం ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం కేటాయించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఇలా ఇంత భారీగా డబ్బులు కేటాయించి ఇన్ని ఛార్జింగ్ స్టేషన్స్ పెడదామనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఆశించిన స్థాయిలో యూటిలైజేషన్ జరగకపోవడం వల్ల చాలా మంది ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ పెట్టారో దాని పరంగా బ్యాక్ స్టెప్ వేయడానికి కారణం కింద కనిపిస్తుంది. అంటే అటు గవర్నమెంట్ పుష్ ఉన్నప్పటికీ కూడా ఈ యూజర్ సంబంధించి వాళ్ళకి కావాల్సిన పేయింగ్ కస్టమర్స్ నుంచి ఇంకా కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారంట. మరి దీనికి ఏమి కారణం ఏంటొచ్చు అంటే ఈ రోజు కూడా హోమ్ ఛార్జింగ్ కి మనకి సప్లై పరంగా డిమాండ్ రేషియో చూసుకున్నట్లయితే సప్లై ఎక్కువ ఉండడం వల్ల అంటే మనకి హోమ్ ఛార్జింగ్ ఎవరైతే వెహికల్ కొంటారో ఆబ్వియస్ గా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కదా, సప్లై అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర వరకు. హోమ్ ఛార్జింగ్ ని ఈ రోజుకి కార్ యూజర్స్ కూడా ఎక్కువగా హోమ్ ఛార్జింగ్ ని ప్రిఫర్ చేస్తున్నారు. పబ్లిక్ ఛార్జింగ్ ప్రకారంగా డిమాండ్ ఉంది, సప్లై ఉంది, బట్ స్టిల్ 50-50 రేషియోలో కొంచెం డిఫరెన్స్ గా అటు ఇటుగా ఉంది. కాబట్టి మెజారిటీ అంటే ఈ రోజుకి ఎలక్ట్రిక్ కార్ యూజర్స్ మెజారిటీ ఇంటి దగ్గరే ఛార్జింగ్ చేసుకోవడానికి ఇష్టపడడం వల్ల ఆ యూటిలైజేషన్ ఫ్యాక్టర్ తగ్గడానికి కారణం కనిపిస్తుంది. సుమారు
70% ఇంటి దగ్గరే ఛార్జింగ్ చేయడానికి ఇష్టపడుతున్నట్టుగా రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి అనమాట. మేజర్ గా 4-వీలర్ పాయింట్లు ఎందుకు చెప్తున్నా ఎక్కువగా మనకి ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయి మెజారిటీ CCS టైప్ టు కనెక్టర్ గవర్నమెంట్ పెడుతున్న ఛార్జింగ్ ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే వెహికల్స్ పెడుతున్నారు. అది కూడా ఎక్కువగా 4-వీలర్ సపోర్ట్ అయి ఉన్నాయి కాబట్టి నేను కార్స్ గురించి ఎక్కువ చెప్తున్నాను. మరి అంతా బాగానే ఉంది కానీ ఎందుకని ఛార్జింగ్ స్టేషన్ యూటిలైజేషన్ తక్కువగా ఉందంటే దీనికి ఇంకొన్ని కారణాలు కనిపిస్తున్నాయి అనమాట. సో ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్స్ పెడుతున్నారో ఆ పర్టికులర్ లొకేషన్స్ అనేవి వాళ్ళకి యాక్సెసిబుల్ అయ్యే లొకేషన్స్ లేకపోవడం, యాక్సెసిబిలిటీ ఒకటి, హాట్ స్పాట్ లొకేషన్స్ అనేవి ఈ లొకేషన్స్ లో లేకపోవడం. అంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఇక్కడ X అనే ప్లేస్ Y అనే ప్లేస్ లో పెట్టేశారు. లైక్ మెయిన్ సెంటర్ ఆఫ్ ది పాయింట్ లో ఛార్జింగ్ స్టేషన్ లేకపోతే ఇబ్బందులు వస్తాయి కదా. సో అలాగా ఎక్కువ ఈ హాట్ స్పాట్ ఏరియాలు లేకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో మీరు గమనిస్తే ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఎక్కడ బాగా జరుగుతుంది అంటే హాట్ స్పాట్స్ ఉన్న ఏరియాలో బాగా జరుగుతుంది. సో ఈ హాట్ స్పాట్ ఉన్న ఏరియాస్ లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టిన లొకేషన్స్ ఎలాగైతే ఉన్నాయంటే అంత హాట్ స్పాట్ కాని లొకేషన్ లో ఛార్జింగ్ స్టేషన్ ఉండడం వల్ల యూటిలైజేషన్ తగ్గుతుందంట. అదే ఒక పాయింట్ కూడా హైలైట్ అవుతుంది. ఇది పర్టికులర్ యూటిలైజేషన్ సమస్య కేవలం భారతదేశంలోని ఛార్జింగ్ స్టేషన్ కాదండి, యూరోపియన్ ఖండంలో ఉన్న దేశాలు ఏదైతే ఉన్నాయో అక్కడ కానివ్వండి, అమెరికాలో కూడా ఇటువంటి పరిస్థితి ఉందంట. మ్యాక్సిమం ఒక 15 to 20% కోసం ట్రై చేస్తున్నట్టు. నిజంగా 20% వచ్చినా కూడా ప్రాఫిటబిలిటీ పర్లేదు అనే ఒక స్టేజ్ కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది స్టిల్ కేవలం ఇక్కడ అనేది కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే చివరిగా ఈ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన యూటిలైజేషన్ సమస్యని మనం పరిష్కరించాలంటే మేజర్ గా తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే మీకు ఇందాక కూడా పాయింట్స్ చెప్పడం జరిగింది. ఎక్కువగా ఏ ప్లేసెస్ లో యూటిలైజేషన్ ఎక్కువ ఉంటుందో అంటే ఒక జంక్షన్స్ లైక్ బెంగళూరు నుంచి లేకపోతే హైదరాబాద్ వెళ్ళే ఒక పర్టికులర్ మధ్యలో ఆ స్పాట్ లో కానివ్వండి, లేకపోతే ఒక తరచుగా జనాలు అక్కడి నుంచి ఆ రూట్స్ లో ఏదైతే వెళ్తూ ఉంటారో అటువంటి రూట్స్ లో కానివ్వండి, అక్కడ ఎక్కువ పెడితే ఆ యూటిలైజేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ర్యాండమ్ గా కొన్ని చోట్ల ఛార్జింగ్ స్టేషన్ పెట్టడం వల్ల ఒక సమస్య లాంటిది అయితే ఏర్పడుతుందని చెప్తున్నారు. రెండోది ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టేస్తున్నారు కానీ మెయింటెనెన్స్ లేదు. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన సమస్య కింద కనిపిస్తుంది అనమాట. మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లేదు, జస్ట్ అక్కడ పెట్టేస్తున్నారు, అక్కడ పవర్ సప్లై ఉందో లేదో కూడా పట్టించుకోవట్లేదు. ఇది ఒక సమస్య కింద కనిపిస్తుంది. ఆ మెయింటెనెన్స్ చర్యలు జాగ్రత్తగా తీసుకోవడం అదొకటి. నెక్స్ట్ చూసినట్లయితే యూటిలైజేషన్ పెంచడం కోసం స్పెసిఫిక్ గా కొన్ని ఫ్లీట్ ఆపరేషన్స్ కానివ్వండి, కమర్షియల్ వెహికల్స్ తో డైరెక్ట్ గా టైఅప్ అవడం ద్వారా ఖచ్చితంగా అక్కడ ఛార్జింగ్ స్టేషన్ కన్సంప్షన్ పెరుగుతుంది. అలా కూడా కన్సంప్షన్ పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. హైవే కారిడార్స్, ఇంటర్ సిటీ వద్ద ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం, యూనిఫైడ్ పేమెంట్ అంటే మల్టిపుల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయడం, అలానే రియల్ టైమ్ అవైలబిలిటీ చెకింగ్ డీటెయిల్స్ మానిటరింగ్ చేసుకునే ఇలాంటి ఫెసిలిటీస్ పెడితే గనక ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఒక కార్ ఓనర్ యూజర్ పర్స్పెక్టివ్ కానీ ఒక ఈవీ ఓనర్ యూజర్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే నేను ఛార్జింగ్ పెట్టుకున్నాను ఓకే, బట్ నా వెహికల్ ఎంత సేఫ్ అనే ఒక భరోసా ఇచ్చిన రోజు మరింత యూటిలైజేషన్ పెరుగుతుంది. ఈ రోజుకి కూడా నా ఇంట్లో నేను వెహికల్ ఛార్జింగ్ పెట్టుకుంటే నాకున్న సేఫెస్ట్ పాయింట్ వేరే చోట ఎక్కడ లభించదు. అలాంటి సేఫ్టీనెస్ వేరే చోట కూడా లభించిన రోజున మరింత యూటిలైజేషన్ పెరుగుతుంది. అలాంటి హాట్స్పాట్ ఏరియాస్ లో కూడా పెట్టుకుంటే కూడా ఉపయోగకరంగా మారుతుంది అనమాట. డౌట్స్ ని క్లారిఫై చేయడం కోసం మన త్వరలో ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ రిలేటెడ్ కోర్సును కూడా తీసుకొస్తామండి. అది వచ్చిన తర్వాత మన ఛానల్లో కూడా దానికి సంబంధించిన సమాచారం అయితే మీకు చెప్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ కోర్స్ తీసుకుందాం అనుకుంటే మనకి స్క్రీన్ పై కనిపించే నంబర్కి అయితే ఇంట్రెస్ట్ అని చెప్పి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఇది ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. టాటా పవర్ సంబంధించిన వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూ కానివ్వండి, ఓవరాల్ ఇండస్ట్రీ పరంగా ఎలాంటి రిపోర్ట్ ఉంది మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక ఎంవేస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.